ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు భుజంగరావులకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ₹1,00,000 కూడిన షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఇక మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చినట్లయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు భుజంగరావులకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ₹1,00,000 కూడిన షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఇక మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చినట్లు అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు భుజంగరావులకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ₹1,00,000 కూడిన షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఇక మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చినట్లయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు భుజంగరావులకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు. ₹1,00,000 కూడిన షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఇక మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చినట్లు అయింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఫోన్ ట్యాపింగ్ లో నిందితులకు బెయిల్ పై డీటెయిల్స్ ఏంటి? కేసు వ్యవహారంలో భుజంగరావుతో పాటుగాను రాధాకిషన్ రావు ఇద్దరికి కూడా కండిషన్ బెయిల్ తీర్పిచ్చింది హైకోర్టు. అయితే ₹2,00,000 షూరిటీలను ఇస్తూ అదేవిధంగా పాస్పోర్ట్లను కూడా ఇటు సమర్పించాలని కూడా ఇటు హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఇప్పటి వరకు నిందితులుగా ఉన్నటువంటి ఓ వైపున రాధాకిషన్ రావు కావచ్చు, అదేవిధంగా భుజంగరావు, తిరుపతన్న, ఈ ముగ్గురికి కూడా వాళ్లకు బెయిల్ రావడం జరిగింది. ఇక నిందితులుగా ఉన్నటువంటి ఈ కేసు వ్యవహారంలో ఇక ప్రణీత్ రావు మాత్రమే ఆయన జైల్లో ఉన్నారు. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో భుజంగరావు అదేవిధంగా ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా తాను 10 నెలల నుంచి కూడా జైల్లో ఉన్నాను కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఇటు హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా రాధాకిషన్ రావు కూడా ఆయన మాజీ డీసీపీగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఆయన పైన కూడా పలు అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తాను కూడా సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్నాను కాబట్టి తను ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాను, అదేవిధంగా అని వివిధ రకాల సంబంధించినటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఇటు హైకోర్టుకు వెల్లడించినటువంటి క్రమంలో వీరిద్దరికీ కూడా కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. వారి యొక్క పాస్పోర్ట్లను ఇవ్వాలి, అదేవిధంగా ₹2,00,000 సంబంధించినటువంటి షూరిటీలను సమర్పించాలంటూ ఇటు హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఇక ముగ్గురు అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇప్పటి వరకు చూసినట్టయితే తిరుపతన్నతో పాటుగాను అదేవిధంగా భుజంగరావు, అదేవిధంగా రాధాకిషన్ రావు, ఈ ముగ్గురు కూడా బెయిల్ పైన ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరోవైపున చూసినట్టయితే ఒక ప్రణీత్ రావు మాత్రమే ఇక జైల్లో ఉన్నారు. ఇక ఈ కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా ఓ ఛానల్ సంబంధించినటువంటి ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇద్దరు కూడా విదేశాల్లో ఉండటంతో కూడా వాళ్ళని కూడా ఇక్కడికి రప్పించేందుకు గాను విదేశీ మంత్రిత్వ శాఖతో కానీ అదేవిధంగా అమెరికా ఎంబసీతో కూడా ఇటు పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉంది. మాన్విత.